So welcome to ninth class. Today we are going to continue exercise 4.3 remaining problems. So 11th problem, from the figure find the values of x and y. Solution. సో పక్కపట్టం నుండి x విలువ y విలువ కనుక్కోమంటున్నారు. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే ఇలా యారో సింబల్స్ ఇచ్చారంటే ఈ టూ లైన్స్ కూడా ప్యారలైన్స్ అన్నమాట. ఈ టూ లైన్స్ ఏమవుతాయి మనకి ప్యారలైన్స్ అవుతాయి. సో ప్యారలైన్స్ కాబట్టి దీని నుండి మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఒకసారి అనాలిసిస్ చేద్దాం ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఎక్స్ వాల్యూ వై వాల్యూ. ఇక్కడ చూడండి ఈ టూ లైన్స్ ప్యారలల్ లైన్స్. ఓకే, ఇది ట్రాన్స్వర్సల్ అనుకున్నాం అనుకోండి. సో ఇది ట్రాన్స్వర్సల్. ఓకే, అప్పుడు మనం దీని నుండి ఏం ఫైండ్ అవుట్ చేయొచ్చు? ఇక్కడ చూడండి ఈ టూ లైన్స్ ప్యారలల్ లైన్స్, ఇది ట్రాన్స్వర్సల్ అనుకుంటే ఈ యాంగిల్ ప్లస్ ఈ టోటల్ యాంగిల్ దీని వాల్యూ ఎంత అవుతుందంటే 180 డిగ్రీస్ అవుతుంది. సో క్లియర్గా అర్థమయ్యేలా చెప్తాను చూడండి ఒకసారి. సో ఇక్కడ టూ లైన్స్ తీసుకుంటున్నాను నేను, టూ ప్యారల్ లైన్స్ తీసుకుంటున్నాను అనమాట. ఓకే, సో ఇది ట్రాన్స్వర్సల్ అనుకుందాం. ట్రాన్స్వర్సల్ అనుకుంటే ఈ యాంగిల్ ప్లస్ ఈ యాంగిల్ ఎంత ఉండాలి? సమ్ ఖచ్చితంగా 180 డిగ్రీస్ ఉంటుంది. ఇందువల్ల సమ్ ఆఫ్ ద ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ వన్ సైడ్ ఆఫ్ ఏ ట్రాన్స్వర్సల్ ఈజ్ 180 డిగ్రీస్. సో ఇప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ యాంగిల్ ఎక్స్, ఇది ఈ టోటల్ యాంగిల్, ఇక్కడ ఈ యాంగిల్ అంతా కూడా టూ యాంగిల్స్ కింద డివైడ్ అయింది కాబట్టి అంటే 65 ప్లస్ 52 ప్లస్ ఎక్స్ దేనికి ఈక్వల్ అవ్వాలి? మనకి 180కి ఈక్వల్ అవ్వాలి. సో దాని నుండి ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. సో అదేవిధంగా ఇక్కడ చూడండి ఈ టూ లైన్స్ ప్యారల్ లైన్స్ కాబట్టి ఈ టూ లైన్స్ ప్యారల్ లైన్స్, ఇది ట్రాన్స్వర్సల్ అనుకున్నాం అనుకోండి. ఇది ట్రాన్స్వర్సల్ అనుకుంటే ఇక్కడ ఈ విధంగా మనం చేసాం. అలాగే ఇక్కడ చూడండి ట్రయాంగిల్ కనిపిస్తుంది ఇక్కడ మనకి. ట్రయాంగిల్లో ఇక్కడ 90 డిగ్రీస్ యాంగిల్ ఉంది. సో సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ ఈజ్ 180 డిగ్రీస్ కాబట్టి 90 ప్లస్ 52 ప్లస్ 3y ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ 90కి ఈక్వల్ చేసుకుంటే సో దాని నుండి మనకి y వాల్యూ వస్తుంది అనమాట. సో ఈ విధంగా ప్రాబ్లం మనం ఫస్ట్ అనాలిసిస్ చేసుకోండి. చాలా ఈజీగా చేయొచ్చు ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా. సో మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఇక్కడ 65 we have from figure we have 65 plus 52 plus x is equal to 180 degrees. So what is the reason? Sum of interior angles, sum of interior angles of one side of a transversal one side of a transversal is 180 degrees. So this is the reason. So this implies adding 50 65 and 52, this is 117. So 117 plus x is equal to 180 degrees. Okay, 117 plus x is equal to 180 degrees. So this implies x is equal to 180 minus 117. So this is equal to 63 degrees. Okay, so this is how we can find the value of x. Similarly, we have a triangle here. So sum of the angles in a triangle is 180 degrees. Basing on this symbol, so this is 90 degrees. Okay, so also 52 plus 90 plus 3y plus 5 is equal to 180 degrees, because sum of the angles in a triangle is 180 degrees. So this implies
52 plus 90, 142 plus 5, 147. So this is 147 plus 3y is equal to 180 degrees. So this implies 3y is equal to 180 minus 147. So this is equal to 33. So therefore y is equal to 33 by 3. So this is equal to 11. So y is equal to 11 degrees. తెలుగు మీడియం చూడండి ఒకసారి పటము నుండి ఇక్కడ పటంలో ఈ రెండు కూడా సమాంతర రేఖలు కాబట్టి తిరియగ రేఖకి ఒకవైపు ఈ తిరియగ రేఖ మాట ఇది తిరియగ రేఖ ఈ రెండు సమాంతర రేఖలు తిరియగ రేఖకి ఒకవైపు నుండి రెండు కోణాల మొత్తం 180 డిగ్రీలు అవుతుంది ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ చూపించాను ఇక్కడ ఈ రెండు సమాంతర రేఖలు ఇక్కడ తిరియగ రేఖ మాట సో ఈ యాంగిల్ ఎంత అవుతుందంటే మనకి 180 డిగ్రీస్ అవుతుంది అయితే ఇక్కడ మనకి ఏమైంది ఇక్కడ నుంచి ఇలాగా ఒక లైన్ కూడా వెళ్ళింది అనమాట అందువల్ల మనం ఏం చేయాలంటే మొత్తం దీని అంతా కూడా యాడ్ చేసి చూసుకోవాలి ఈ యాంగిల్ ప్లస్ ఈ యాంగిల్ ఏమవుతుంది 180 అవుతుంది అంటే 65 ప్లస్ 52 ప్లస్ x ఈజ్ ఈక్వల్ 180కి ఈక్వల్ అవుతుంది సో దిస్ ఇంప్లైజ్ 117 ప్లస్ x ఈజ్ ఈక్వల్ 180 డిగ్రీస్ సో x ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ 117 దట్ ఈజ్ ఈక్వల్ 63 డిగ్రీస్ సో దాని రీజన్ ఏంటంటే తిరియగ రేఖ ఒకవైపున ఉన్న కోణాల మొత్తం 180 డిగ్రీలు అవుతుందని రాసింది ఇక్కడ అదే ఇక్కడ మీకు ఒక త్రిభుజం కనిపిస్తుంది కదా ఇక్కడ త్రిభుజంలో ఇక్కడ ఈ సింబల్ ఇచ్చాడంటే ఏంటి రెక్టాంగిల్ సింబల్ ఇచ్చాడంటే అర్థం ఏంటి స్క్వేర్ సింబల్ లాగా 90 డిగ్రీస్ మాట అంటే త్రిభుజంలో మూడు కోణాల మొత్తం మనకు తెలిసి ఎంత ఉంటుందో 180 డిగ్రీలకి ఈక్వల్ అని సో ఈ మూడు కోణాలని కూడా అనమాట అంటే 52 ప్లస్ 90 ప్లస్ 3y ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ 180 డిగ్రీస్ సో దిస్ ఇంప్లైస్ 147 ప్లస్ 3y ఈజ్ ఈక్వల్ 180 డిగ్రీస్ 3y ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ 147 దట్ ఈజ్ ఈక్వల్ 33 డిగ్రీస్ దేర్ఫోర్ y ఈజ్ ఈక్వల్ టు 33 బై 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 11 డిగ్రీస్ సో ఈ విధంగా మనం దీన్ని ఫైండ్ అవుట్ చేయాలి ఓకే సో నెక్స్ట్ వన్ in the given figure AB parallel to CD in this figure AB parallel to CD and angle APO so this angle is 50 degrees angle PRD this angle is 127 degrees find x and y పక్క పటంలో చూసినట్లయితే AB అనేది CD కి సమాంతరంగా ఉంది యాంగిల్ APQ ఈజ్ ఈక్వల్ టు 50 డిగ్రీలను ఇవ్వడం జరిగింది యాంగిల్ PRD ఈజ్ ఈక్వల్ టు 120 డిగ్రీలను ఇవ్వడం జరిగింది x విలువ y విలువ కనుక్కోవాలి మనం సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ రెండు కూడా ఏంటి మనకి ఇవి ప్యారలల్ లైన్స్ ఇది ట్రాన్స్వర్సల్ అనుకున్నట్లయితే సో ఈ యాంగిల్ వచ్చి దేనికి ఈక్వల్ అవుతుంది x ఈజ్ ఈక్వల్ దేనికి ఈక్వల్ అవుతుంది 50కి ఈక్వల్ అవుతుంది సో x వచ్చి 50కి ఈక్వల్ అవుతుంది అదేవిధంగా ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇది ట్రాన్స్వర్సల్ అనుకున్నట్లయితే 50 ప్లస్ y దేనికి ఈక్వల్ అవ్వాలి 127కి ఈక్వల్ సో దాని నుండి మనం y వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం అన్నమాట సో చాలా మందికి అర్థం అవ్వలేదు మళ్ళీ చెప్తాను చూడండి ఇక్కడ చూడండి ఏబి అనేది దేనికి సమాంతరంగా ఉంది దేనికి ప్యారలల్గా ఉంది సిడికి ప్యారలల్గా ఉంది అంటే పీక్యూ ఈజ్ ఏ ట్రాన్స్వర్సల్ పీక్యూని తిరియగ రేఖ అయితే ఈ యాంగిల్ని ఏమంటాం మనం ఆల్టర్నేట్ యాంగిల్స్ అంటాం ఏకాంతర కోణాలు అంటాం సో రెండు సమానం కాబట్టి ఎక్స్ విలువ వచ్చి దేనికి సమానం అవుతుంది 50కి సమానం అవుతుంది ఓకే ఇప్పుడు ఈ రెండు సమాంతర రేఖలు అనుకుందాం ఈసారి దీని తిరియగ రేఖ అనుకుందాం అప్పుడు ఈ మొత్తం ఈ యాంగిల్ ఈ రెండు ఏమవుతాయి ఏకాంతర కోణాలు అవుతాయి సో ఈ యాంగిల్ అంతా దేనికి ఈక్వల్ అవుతుంది 50 ప్లస్ వైకి ఈక్వల్ అవుతుంది సో 50 ప్లస్ వై ఈజ్ ఈక్వల్ దేనికి ఈక్వల్ అవుతుంది 127కి ఈక్వల్ దాని నుండి వై వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేస్తాం అన్నమాట ఓకే సో ఇప్పుడు దీనికి ప్రాబ్లం స్టార్ట్ చేద్దాం మనం సొల్యూషన్ గివెన్ AB parallel to CD and PC is a transversal. PC is a transversal. PC is a transversal. Therefore, angle PQR is equal to angle APQ. So, ఈ రెండు ఎందుకు ఈక్వల్ అయినాయి అంటే ఆల్టర్నేట్ యాంగిల్స్ కాబట్టి since alternate angles ఓకే సో తెలుగులో ఏమంటాం వీటిని ఏకాంతర కోణాలు అంటాం ఏకాంతర కోణాలు
Okay, so this implies x is equal to 50 degrees. So x value వచ్చేసింది. So also AB parallel to CD and PR is a transversal. Transversal అంటే ఏమి కాదు, తిరియక్ రేఖ is a transversal. Therefore ఈ యాంగిల్ వచ్చి మొత్తం ఈ యాంగిల్కి ఈక్వల్ అవుతుంది అనమాట. Therefore 50 plus y is equal to 127కి ఈక్వల్ అవుతుంది. సో ఇందువల్ల రీజన్ ఏంటి? ఆల్టర్నేట్ యాంగిల్స్ ఏకాంతర కోణాలు. సో దిస్ ఇంప్లైస్ y is equal to 127 minus 50. So this is equal to 77 degrees. Therefore x is equal to 50 degrees and y is equal to 77 degrees. ఓకే, సో ఈ విధంగా మనం ఈ ప్రాబ్లం చేయాలి. ఓకే, తెలుగు మీడియం కూడా అందరికీ అర్థమైంది కదా మీది. ఇక్కడ ఏం లేదు, ఏబీ ప్యారలల్ టు సిడి మరియు పీసీ అనేది ఒక తిరియక్ రేఖ అని రాసిన, అందుకని ఏం లేదు ఇక్కడ. సో మిగతాదంతా కూడా సేమ్ టు సేమ్. ఈ రెండు సమాంతర రేఖలు కాబట్టి తిరియక్ రేఖ కాబట్టి ఏకాంతర కోణాలు సమానం అవుతాయి అన్నమాట. ఆ విధంగా మనం ఈ ప్రాబ్లం చేసుకోవాలి. ఓకే, ఇన్ ద అడ్జసెంట్ ఫిగర్ PQ అండ్ RS ఆర్ టూ మిర్రర్స్. సో ఇది ఒక మిర్రర్ అంట, PQ అనేది ఒక మిర్రర్ అనుకుందాం, RS అనేది ఒక మిర్రర్ అంట. ప్లేస్డ్ టూ మిర్రర్స్ ప్యారలల్ టు ఈచ్ అదర్, ఇలా సమాంతరంగా ఉంచారు అన్నమాట, ఒకదానికి కూడా ఆపోజిట్లో ఉంచారు. యాన్ ఇన్సిడెంట్ రే AB strikes the mirror PQ at B. ఇన్సిడెంట్, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ అండ్ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అంటాం. అంటే ఇక్కడ నుంచి ఒక రే వచ్చి ఈ మిర్రర్ లాగా టచ్ చేసింది అనమాట. టచ్ చేస్తే ఆటోమేటిక్గా స్ట్రైక్అవుట్ చేసిన తర్వాత దీని యొక్క ఇమేజ్ అంటే రిఫ్లెక్టెడ్ రే అన్నమాట. రిఫ్లెక్టెడ్ రే ఇలా వచ్చింది అనమాట, ఇలా వచ్చి ఈ మిర్రర్ మీద పడింది. మళ్ళీ ఈ మిర్రర్ నుంచి మళ్ళీ రే ఇలా పైకి లెగిసింది అనమాట. ఓకే, సో ఇది మనకి ప్రాబ్లంలో ఇచ్చింది ఏంటంటే అది. ఓకే, strike the mirror PQ at B, the reflected ray moves along the path BC. చూడండి ఇలా రిఫ్లెక్టెడ్ రే ఈ విధంగా వచ్చిందంట. అండ్ strike the mirror RS at C and again reflected back along CD. Prove that AB parallel to CD అని ప్రూవ్ చేయమన్నాడు. తెలుగు మీడియం చూడండి ఒకసారి. ఇక్కడ PQ అనేది RSకి ఎలా ఉందంటే సమాంతరంగా ఉంది. ఇక్కడ AB అనేది ఏంటంటే పతన కిరణం అంటాం దీన్ని, పతన కిరణం. ఇదేమో పరావర్తన కిరణం అంటాం. ఓకే, ఇది ఇక్కడ నుంచి దీని మీద పడుతుంది అనమాట, పతన కిరణం అంటాం, దీన్ని పరావర్తన కిరణం అంటాం. మళ్ళీ ఇక్కడ పరావర్తన కిరణం మళ్ళీ ఇలా పైకి వస్తుంది కాబట్టి ఇది అంటాం, మళ్ళీ ఇక్కడ ఇది దీని మీద వచ్చి పడింది కాబట్టి మళ్ళీ ఇక్కడ పతన కిరణం అవుతుంది, మళ్ళీ ఇది పరావర్తన కిరణం అవుతుంది దీనికి. ఓకే, సో ఇప్పుడు మనకి ఏమంటాడంటే ఏబి అనేది సిడికి సమాంతరం అని చూపించమన్నాడు. ఓకే, ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, చాలా మందికి అర్థం లేదు, మళ్ళీ చెప్తాను చూడండి ఒకసారి. ఇక్కడ ఈ రెండు రేఖలు సమాంతరంగా ఉన్నాయి. ఏబి అనేది పతన కిరణం, ఈ పతన కిరణం వచ్చి అక్కడ పీక్యూని బి దగ్గర టచ్ చేసింది. అప్పుడు టచ్ చేసి మళ్ళీ రిఫ్లెక్ట్ అవుతుంది అన్నమాట, అంటే పరావర్తన అవుతుంది ఇలా వచ్చి. సో ఇక్కడ దీన్ని టచ్ చేసిన తర్వాత మళ్ళీ రిఫ్లెక్ట్ అవుతుంది, మళ్ళీ పరావర్తన కిరణం కింద పైకి సిడి గుండా అలా ప్రవహిస్తుంది అన్నమాట ఇది. ఇప్పుడు ఇందులో మనకి ఏబి అనేది సిడికి ప్యారలల్ ని ప్రూవ్ చేయమన్నారు. సో ప్రూవ్ చేయాలంటే మనకి దీనికి చిన్న కన్స్ట్రక్షన్ ఒకటి అవసరం అవుతుంది. ఇక్కడ చూపిస్తాను చూడండి అది. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ ఒక రే డ్రా చేశాను. ఎలా డ్రా చేశానంటే ఈ రే అనేది ఇక్కడ ఈ పీక్యూకి పెర్పెండిక్యులర్గా ఉండే విధంగా, సో పీక్యూకి పెర్పెండిక్యులర్గా ఉండే విధంగా ఒక బీకి టచ్ చేసే విధంగా ఒక రే డ్రా చేసుకున్నాను నేను. ఇది కన్స్ట్రక్షన్ అన్నమాట ఇది. అదేవిధంగా నెక్స్ట్ కన్స్ట్రక్షన్ ఏంటంటే సేమ్ ఇదే విధంగా సిని టచ్ చేసే విధంగా ఒక పెర్పెండిక్యులర్ రేని ఆర్ఎస్కి పెర్పెండిక్యులర్ అన్నమాట ఇది. ఇప్పుడు డ్రా చేసిన ఈ టూ రేస్ కూడా ఒకటేమో పీక్యూకి పెర్పెండిక్యులర్గా ఉన్నాయి, ఒకటేమో ఆర్ఎస్కి పెర్పెండిక్యులర్గా ఉన్నాయి. సో ఇక్కడ మీకు క్లియర్గా అర్థమయ్యేలా చెప్తాను చూడండి, చాలా సింపుల్ కానీ కొంచెం జాగ్రత్తగా వినండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి,
ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా వచ్చింది కదా, దీన్ని ఏమంటున్నాం మనం? యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ అంటున్నాం. అంటే దీన్ని ఏమంటామంటే దీన్ని యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ అంటారు. సో దీన్ని యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ అంటారు. దీన్ని యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటారు. దీన్ని తెలుగులో ఏమంటారంటే పతన కోణం అంటారు. పతన కోణం. ఇప్పుడు నేను ఏదైతే మార్క్ చేసి చూపించానో దాన్ని పతన కోణం అని అంటారు. ఓకే, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ ఈ పక్కన చూసారా, దీన్ని ఏమంటారంటే పరావర్తన కోణం, యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అంటారు. యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. సో దిస్ ఈజ్ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అని అంటారు. దీన్ని యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అంటే పరావర్తన కోణం అంటారు. పరావర్తన కోణం. చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఓకే, మళ్ళీ చెప్తాను చూడండి. ఈ యాంగిల్ని ఏమంటారంటే ఇక్కడ మధ్యలో నేను పెర్పెండిక్యులర్ రే డ్రా చేశాను బీకి. సో ఇక్కడ ఈ యాంగిల్ దీన్ని ఏమంటారంటే, ఇది చెరిపేస్తున్నాను క్లియర్గా అర్థం అవడం కోసం. ఓకే, దీన్ని ఏమంటామంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ అంటారు. దీన్ని యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అంటారు. అలాగే ఇక్కడ చూసినట్లయితే దీన్ని యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ అంటారు, దీన్ని యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అంటారు అన్నమాట. ఓకే, అందరికి క్లియర్గా అర్థమైంది కదా? ఇప్పుడు అసలు ఏ డౌట్ ఉండకూడదు. మళ్ళీ ఇంకోసారి చెప్తాను చూడండి, జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఏబీని ఏమంటారు? ఇన్సిడెంట్ రే అంటారు. సో దీన్ని యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ అంటారు. అంటే ఈ మధ్యలోంచి మనం ఒక పెర్పెండిక్యులర్ డ్రా చేసినప్పుడు ఇక్కడ ఫామ్ అయ్యి ఈ యాంగిల్ ఏమంటారంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ అంటారు. అలాగే ఇది రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఫామ్ అయ్యి ఈ యాంగిల్ ఏమంటారంటే యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అంటారు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ అవుతుంది, ఇది యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అవుతుంది. ఇప్పుడు నేను దీన్ని ఇక్కడ ఈ యాంగిల్ ఏమనుకుంటున్నానంటే సమ్ ఎక్స్ అనుకుంటున్నాను, ఈ యాంగిల్ సమ్ వై అనుకుంటున్నాను. ఓకే, ఈ యాంగిల్ సమ్ యూ అనుకుంటున్నాను నేను, ఈ యాంగిల్ సమ్ వి అనుకుంటున్నాను. జాగ్రత్తగా వినండి అందరూ కూడా. ఓకే, ఇప్పుడు ప్రాబ్లంలోకి వెళ్దాం మనం. సొల్యూషన్ సో ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ ఈ రే వచ్చిన రెడ్ కలర్లో ఉన్న 2 రేస్ ఉన్నాయి కదా. ఈ 2 రేస్ ఏంటి? ఇక్కడ పెర్పెండిక్యులర్ కాబట్టి బీకి పెర్పెండిక్యులర్ వేసాం కాబట్టి ఈ 2 రేస్ ఆటోమేటిక్గా ప్యారల్ అవుతాయి అన్నమాట. సో ఫ్రమ్ ఫిగర్ x, y are angle of incident, angle of incident and angle of reflection, respectively. Angle of incident and angle of reflection respectively. Therefore x is equal to y. సో ఇప్పుడు కూడా మనకి యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఎప్పుడు ఈక్వల్గా ఉంటాయి కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు y వచ్చింది అనమాట. ఆల్సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఈ 2 కలర్స్లో ఉన్న రేస్ ఉన్నాయి కదా, ఇవి పెర్పెండిక్యులర్ డ్రా చేసాం కాబట్టి ఈ 2 రేస్ ఏమవుతాయి? ప్యారల్ అవుతాయి. ఇప్పుడు బీసీ అనేది ట్రాన్స్ఫర్స్ అనుకున్నట్లయితే y దేనికి ఈక్వల్ అవుతుంది? యూకి ఈక్వల్ అవుతుంది. ఎందువల్ల? ఆల్టర్నేట్ యాంగిల్స్ కాబట్టి, ఏకాంతర కోణాలు కాబట్టి. ఈ 2 రెడ్ కలర్లో బ్లింక్ అవుతున్న ఈ 2 రేస్ కూడా ప్యారల్గా ఉన్నాయి. ప్యారల్గా ఎందుకు ఉన్నాయంటే నేను ముందు చెప్పాను. ఇక్కడ నుంచి ఎలా చెప్పాను ముందుకు మీకు అందరికి కూడా, ఈ రేస్ని బి మీదకి పెర్పెండిక్యులర్గా డ్రా చేస్తున్నాను. ఇది పెర్పెండిక్యులర్ అనమాట. అదేవిధంగా ఇది కూడా దీనికి సికి పెర్పెండిక్యులర్గా ఉంది కాబట్టి ఈ రెండు ఒకదానికొకటి, ఇప్పుడు ఈ రెండు ప్యారల్ లైన్స్, ఇది దీని మీద పెర్పెండిక్యులర్గా ఉంది, ఇదేమో దీని మీద పెర్పెండిక్యులర్గా ఉంది. సో ఆటోమేటిక్గా ఈ రెండు ఏమవుతాయి? ప్యారల్ లైన్స్ అవుతాయి. ఈ రెండు కూడా ప్యారల్ లైన్స్ అవుతాయి. ఓకే, సో దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు మనం ఏం చేశానంటే, ఇప్పుడు నేను ఈ రెండు ప్యారల్ లైన్స్, దీన్ని ట్రాన్స్ఫర్సల్ అనుకుంటున్నాను, బీసీ ట్రాన్స్ఫర్సల్ అనుకుంటున్నాను.
అప్పుడు ఆటోమేటిక్గా మనకి ఏమవుతుంది, y వచ్చి దేనికి ఈక్వల్ అవుతుంది, యూకి ఈక్వల్ అవుతుంది. ఓకే, y వచ్చి యూకి ఈక్వల్ అవుతుంది. x ఈజ్ ఈక్వల్ టు y, ఆల్సో y ఈజ్ ఈక్వల్ టు యూకి ఈక్వల్ అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే x ప్లస్ వై తీసుకుందాం, x ప్లస్ వై తీసుకుందాం. సో x ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు, x అంటే దేనికి ఈక్వల్, వైకి ఈక్వల్ కాబట్టి y ప్లస్ వై అని రాస్తున్నాను. సో x ఉన్న ప్లేస్లో నేను y వేసుకుంటాను అనమాట. సో y ప్లస్ వై అని రాశాను. ఇప్పుడు y అంటే దేనికి ఈక్వల్, యూకి ఈక్వల్. మళ్ళీ y అంటే దేనికి ఈక్వల్, యూకి ఈక్వల్. కానీ ఆల్రెడీ ప్రాబ్లంలో u అండ్ v ఆల్సో ఈక్వల్. ఎందువల్ల, అవి కూడా యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్, యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ కాబట్టి. సో ఒక u ఉన్న ప్లేస్లో v పెట్టుకుందాం, u ప్లస్ v పెట్టుకుందాం. ఇప్పుడు x ప్లస్ వై దేనికి ఈక్వల్ అయింది, u ప్లస్ వికి ఈక్వల్ అయింది. అంటే x ప్లస్ వై అంటే అర్థం ఏంటి, ఈ మొత్తం యాంగిల్ వచ్చి ఈ మొత్తం యాంగిల్కి ఈక్వల్ అయింది. ఇప్పుడు ఏబి అనేది సిడి అనేది 2 లైన్స్ అనుకుందాం, ఇది ట్రాన్స్వర్సల్ అనుకుందాం. అప్పుడు మనకి ఏమవుతుంది, ఆల్టర్నేట్ యాంగిల్స్ ఈక్వల్ అవుతున్నాయి. దేర్ ఫోర్ ఏబి కామా సిడిఆర్, two lines and BC is a transversal, therefore x plus y, BC is a transversal, also x plus y is equal to u plus v. సో విచ్ ఈజ్ జస్ట్ ప్రూవ్డ్, ఇప్పుడే మనం ప్రూవ్ చేసాం ఇది. సో రెండు రేఖలు తిరిగే ఖండిస్తున్నప్పుడు ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ వి అవుతుంది. అంటే ఏంటి, ఏకాంతర కోణాలు సమానంగా ఉన్నాయి. సో ఆటోమేటిక్గా 2 లైన్స్ ఏమవుతాయి, ప్యారలైన్స్. దేర్ ఫోర్ ఏబి ప్యారలల్ టు సిడి. ఓకే, సో మళ్ళీ చెప్తాను చూడండి ఒకసారి క్లియర్గా అర్థమయ్యేలాగా. ఇక్కడ ఫిగర్ తీసుకున్నాం. ఈ ఫిగర్ నుండి ఏంటంటే ఎక్స్ వై ఏమవుతాయంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్, అంటే పతన కోణము పరావర్తన కోణం అన్నమాట. పతన కోణం పరావర్తన కోణం ఇప్పుడు కూడా ఎలా ఉంటాయి, మనకి సమానంగా ఉంటాయి. దేర్ ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై అయింది అన్నమాట ఇక్కడ. ఓకే, అదేవిధంగా యూ ఈజ్ ఈక్వల్ టు వి కూడా అవుతుంది. ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై అవటమే కాకుండా ఇక్కడ ఏమైందంటే, ఇక్కడ చూడండి, ఇది 90 degrees ఉండే విధంగా నేను కన్స్ట్రక్ట్ చేసుకున్నాను కాబట్టి ఇది 90 degrees ఉండే విధంగా ఈ ప్యారలైన్ మీద డ్రా చేశాను బి అనే పాయింట్కి. అదేవిధంగా ఈ రేని ఆర్ఎస్ లైన్ మీదకి సి పాయింట్ మీదకి 90 degrees ఉండే విధంగా డ్రా చేసుకున్నాను కాబట్టి, సో ఇక్కడ యాంగిల్ 90, ఇక్కడ యాంగిల్ 90 కాబట్టి 2 లైన్స్ ప్యారలైన్స్ అవుతాయి. ఈ 2 లైన్స్ ఖచ్చితంగా ప్యారలైన్స్ అవుతాయి. ఓకేనా, ఇప్పుడు ఈ 2 లైన్స్ ప్యారలైన్స్. ఇక్కడ బీసీ అనేది ట్రాన్స్వర్సల్ అనుకున్నట్లయితే ఇప్పుడు ఈ వై వచ్చి యూకి ఈక్వల్ అవుతుంది. ఎందుకు ఈక్వల్ అవుతుంది, ఆల్టర్నేట్ యాంగిల్స్ కాబట్టి. సో దేర్ ఫర్ వై ఈజ్ ఈక్వల్ టు యూ అని రాశాను. ఇప్పుడు ఏం చేస్తానంటే ఎక్స్ ప్లస్ వై వాల్యూ తీసుకుంటాను. అసలు ఏమవుతుందో, ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు, ఒక ఎక్స్ అంటే వై వేసుకున్నాను, ఇంకొక వై అంటే సేమ్ అలాగే ఉంచేసుకున్నాను అనమాట నేను. ఇప్పుడు ఈ వై ఉన్న ప్లేస్లో ఏం చేస్తానంటే వై ఈజ్ ఈక్వల్ యూ కాబట్టి యూ రాసుకున్నాను. మళ్ళీ ఇక్కడ వై ఉన్న ప్లేస్లో యూ రాసుకున్నాను. కానీ ఆల్రెడీ మనకి ఇక్కడ యూ అండ్ విఆర్ రెండు ఈక్వల్ కాబట్టి ఒక యూ ఉన్న ప్లేస్లో వి పెట్టుకున్నాను. సో ఎక్స్ ప్లస్ వై దేనికి ఈక్వల్ అయింది, యూ ప్లస్ వికి ఈక్వల్ అయింది. అంటే ఎక్స్ ప్లస్ వై వచ్చి ఈ యూ ప్లస్ వికి ఈక్వల్ అయింది అనమాట. అంటే ఇప్పుడు ఏబి అనేవి సిడి అనేవి 2 లైన్స్ అనుకుందాం. అదేవిధంగా బీసీ అనేది ట్రాన్స్వర్సల్ అనుకుంటుంటే ఇక్కడ ఆల్టర్నేట్ యాంగిల్స్ ఏమవుతున్నాయి, ఈక్వల్ అవుతున్నాయి. ఆల్టర్నేట్ యాంగిల్స్ ఈక్వల్ అయితే ఖచ్చితంగా ఈ 2 లైన్స్ ఏమవ్వాలి, ప్యారలైన్స్ అవ్వాలి. ప్యారలైన్స్ అయితే ఆల్టర్నేట్ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి, ఆల్టర్నేట్ యాంగిల్స్ ఈక్వల్ అయితే ఆ 2 లైన్స్ కూడా ప్యారలైన్స్ అవుతాయి. సో దేర్ ఫోర్ ఏబి ఈజ్ ప్యారలల్ టు సిడి అని మనం ప్రూవ్ చేసాం అన్నమాట. ఓకే, కొంచెం డిఫికల్ట్గా అనిపించినట్టు ఉండొచ్చు మీ అందరికి కూడా, కానీ కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఈజీగానే ఉంటుంది. మంచి కాన్సెప్ట్ ఇదంతా కూడా, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్, యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఎక్స్ని యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ అంటాం, ఈ వైని యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అంటాం అన్నమాట. ఇది మీరు బాగా అర్థం చేసుకుంటే చాలా ఈజీగా అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. సో 15th, in the figure given below, AB parallel to CD, EF is the transversal intersecting AB, CD at G and H respectively. Find the values of X and Y, give reasons. సో ఇక్కడ ఈ డయాగ్రామ్స్ మనం 3 డయాగ్రామ్స్ ఇచ్చారు, దీంట్లో X వాల్యూ, Y వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇక్కడ చూడండి, సో దీంట్లో మనం ఫస్ట్ ప్రాబ్లం చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే 2XY లీనియర్ పెయిర్ ఆఫ్ యాంగిల్స్. సో లీనియర్ పెయిర్ ఆఫ్ యాంగిల్స్ కాబట్టి దాని సమ్ ఎంత ఉంటుంది, మనకి 180 degrees ఉంటుంది. ఆ విషయం కూడా తెలుస్తుంది. అదేవిధంగా ఇక్కడ Y 3X, ఈ రెండు కూడా ఏంటి, ఇక్కడ ఆల్టర్నేట్ యాంగిల్స్ అన్నమాట. సో ఫస్ట్ ప్రాబ్లం చేద్దాం. 15th లో ఫస్ట్ ప్రాబ్లం సొల్యూషన్ చేద్దాం.
సొల్యూషన్. సో ఫస్ట్ ప్రాబ్లం యొక్క సొల్యూషన్ చేసినట్లయితే y ఈజ్ ఈక్వల్ టు 3x అవుతుంది. ఫస్ట్ మనకి ఎందువల్ల చెప్పండి, y ఈజ్ ఈక్వల్ టు 3x ఎందుకు అవుతుంది చెప్పండి. సో ఈ టూ లైన్స్ ప్యారల్ లైన్స్, ఇది ట్రాన్స్వర్సల్ కాబట్టి ఈ టూ యాంగిల్స్ మనం ఆల్టర్నేట్ యాంగిల్స్ అనుకుంటాం. సో ఆల్టర్నేట్ యాంగిల్స్ ఈక్వల్ అనమాట. సో రీజన్ ఏంటంటే ఆల్టర్నేట్ యాంగిల్స్. సో తెలుగులో ఏకాంతర కోణాలు. ఓకే. సో అదేవిధంగా ఇక్కడ 2x y ఈ రెండు కూడా లీనియర్ పేర్ ఆఫ్ యాంగిల్స్ అంటాం మనం. దేర్ ఫోర్ 2x ప్లస్ y దేనికి ఈక్వల్ అవుతుంది, 180కి ఈక్వల్ అవుతుంది. సో ఇక్కడ రీజన్ ఎవరు వద్దామంటే లీనియర్ పేర్ ఆఫ్ యాంగిల్స్. తెలుగులో రేఖీయ ద్వయ కోణాలు. రేఖీయ ద్వయం. సో రేఖీయ ద్వయం కాబట్టి ఆ టూ యాంగిల్ సమ్ 180 అవుతుంది. ఇప్పుడు దీంట్లో y ఉన్న ప్లేస్లో ఏం వేసుకోవచ్చు, మనం 3x వేసుకోవచ్చు. దేర్ ఫోర్ 2x ప్లస్ 3x ఈజ్ ఈక్వల్ టు 180. సో దిస్ ఎంప్లాయిస్ 2x ప్లస్ 3x ఈజ్ 5x. 5x is equal to 180. So this implies x is equal to 180 by 5. So 5 18 లో 3 times, 30 లో 6 times. So x is equal to 36 degrees. Therefore y is equal to 3x kabatti. So this is equal to 3 into 36. 3 6 are 18, 1. So this is 108 degrees. సో ఈ విధంగా x వాల్యూ y వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో మళ్ళీ చెప్తాను చూడండి ఒకసారి. ఇక్కడ y ఈజ్ ఈక్వల్ టు 3xకి ఈక్వల్, ఎందువల్ల అంటే ఆల్టర్నేట్ యాంగిల్స్ కాబట్టి. అదేవిధంగా ఈ టూ యాంగిల్స్ సమ్ 180 అవుతుంది, ఎందువల్ల లీనియర్ పేర్ ఆఫ్ యాంగిల్స్ కాబట్టి. సో దీంట్లో y వాల్యూ 3x సబ్స్టిట్యూట్ చేసినట్లయితే 2x ప్లస్ 3x ఈజ్ ఈక్వల్ టు 180. సో 5x ఈజ్ ఈక్వల్ టు 180, x ఈజ్ ఈక్వల్ టు 180 by 5, దట్ ఈస్ 36 degrees. సో ఇప్పుడు దేర్ఫోర్ y ఈజ్ ఈక్వల్ టు 3x కాబట్టి దిస్ ఈజ్ ఈక్వల్ టు 3 టైమ్స్ x అంటే 36, దట్ ఈస్ 108 degrees వేసుకుందాం. సో ఈ విధంగా x వాల్యూ y వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఓకే. సో నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ ప్రాబ్లం చేద్దాం. ఇక్కడ చూడండి, ఈ 3x మైనస్ 20 degrees, 2x ప్లస్ 15 degrees, ఈ టూ యాంగిల్స్ ఏమవుతాయి చెప్పండి, కరస్పాండింగ్ యాంగిల్స్. సో ఈ టూ లైన్స్ ప్యారలైన్స్ కాబట్టి కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి. సో వీ హ్యావ్ సొల్యూషన్. సెకండ్ వన్ సొల్యూషన్ అనమాట. సొల్యూషన్ వీ హ్యావ్ టూ ఎక్స్ ప్లస్ 15 ఈజ్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అవుతుంది, 3x మైనస్ 20కి ఈక్వల్ అవుతుంది. రీజన్ ఏంటి చెప్పండి, కరస్పాండింగ్ యాంగిల్స్, సదృశ్య కోణాలు, కరస్పాండింగ్ యాంగిల్స్. సదృశ్య కోణాలు. corresponding angles. So this implies, so x terms అని ఒక వైపు తీసుకొచ్చినట్లయితే 2x minus 3x is equal to minus 20 minus 15. So this implies x is equal to minus x is equal to minus 35. So this implies x is equal to 35. సో దీంట్లో y ఏం లేదు, ఓన్లీ x ఉంది కాబట్టి x వాల్యూ వచ్చి మనకి 35 degrees వచ్చింది. ఓకే. సో నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం. సో థర్డ్ ప్రాబ్లం ఇక్కడ చేద్దాం. దీంట్లో థర్డ్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ చూడండి, ఈ యాంగిల్స్ కూడా ట్రాన్స్వర్సల్కి ఒకవైపు ఉన్న ఇంటీరియర్ యాంగిల్స్. దీని సమ్ ఎంత అవుతుందంటే 180 degrees అవుతుంది. తిరియక రేఖకి ఒకవైపున ఉన్న అంతర కోణాలు మొత్తము 180 degrees అవుతుంది కాబట్టి సో సొల్యూషన్ ఏమవుతుందంటే వాడి యొక్క సమ్ము 180 degreesకి ఈక్వల్ అవుతుంది. సో 3x ప్లస్ 4x
minus 23 is equal to 180 degrees. This implies 3x plus 4x ante 7x minus 23 is equal to 180 degrees. So this implies 7x is equal to 180 plus 23. So 203 here. So 63 9 times. So x is equal to 29 degrees. So ఇక్కడ ఇంటీరియర్ యాంగిల్ సమ్ 180 degrees అయింది కాబట్టి సో 3x plus 4x minus 23 is equal to 180 అవుతుంది. సో 3x plus 4x అంటే 7x అవుతుంది. 7x minus 23 is equal to 180. So 7x is equal to 180 plus 23, that is equal to 203 degrees. So x is equal to 203 by 7, that is equal to 29 degrees. సో ఈ విధంగా ఈ ప్రాబ్లం చేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.